దేవుని మెండైన దీవెనలు మీకును మీ కుటుంబానికి కలుగును గాక. దేవుని బట్టి సంతోషించుచున్నారని, దేవుని వాక్యమును బట్టి పోషింపబడుతున్నారని, ఇటు కార్యక్రమమును బట్టి క్రీస్తు యేసు వారి యొక్క రెండవ రాకడకు మీరు సిద్ధపడుచున్నారని మేము నమ్ముచు ఉన్నాము. ఈ కార్యక్రమములను అనుదినము వీక్షించండి. దేవుని స్వరమును ప్రతి ఉదయము వినండి. దేవుని యొక్క వాక్యములో ప్రతి నరుడు కలిగి ఉన్న ఒక ఆధిక్యత, టు సర్వ్, పరిచారము చేయగలిగిన స్థితిని ప్రతి నరునికి దేవుడిచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యములో మనము చూచినప్పుడు దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులను దేవుడు పిలుచుకున్నాడు, తన పని కొరకు పిలుచుకున్నాడు. కానీ 42వ అధ్యాయము యెషయా గ్రంథములో ఎలాగూ దేవుని యొక్క పిలుపును వారు పరిపూర్ణముగా, అనగా దేవుని సంతోషపరచులాగున, దేవుని యొక్క చిత్తమునకు అనుగుణమైన పనిని వారు జరిగించులాగున, దేవుని దృష్టిలో సాక్ష్యమును వారు పొందుకొనలేకుండా ఎలాగూ మిగిలిపోయి ఉన్నారో ఆ 42వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. అనగా గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ దేర్ సర్వీస్. వారి పనిని బట్టి దేవుడు సంతోషించలేదు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు ఐ వాంటెడ్ టు ఇన్స్పైర్ యూ టు సర్వ్ గాడ్ అండ్ గాడ్స్ పీపుల్. దేవుని పనిలో నీవు పాలివాడవై ఉండవాలని, దేవుని ప్రజల పక్షముగా నీవు పనివాడవై ఉండవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహించు ఉన్నాను. జీసస్ హ్యాడ్ జాయ్ సర్వింగ్ గాడ్ అండ్ పీపుల్. యేసుక్రీస్తు ప్రభుని మనం చూచినప్పుడు, మనకు మాదిరైన క్రీస్తును చూచినప్పుడు, హీ సర్వ్డ్ గాడ్ ద ఫాదర్. తన తండ్రి చిత్తములో జరిగించుటే తన ఆహారముగా ఎంచిన క్రీస్తు యేసు, హీ సర్వ్డ్ హిస్ ఫాదర్, హిస్ విల్, అండ్ హీ సర్వ్డ్ హిస్ పీపుల్. తన ప్రజలకు తాను సేవలు చేసిన వాడై ఉన్నాడు. ప్రతిదినము we serve many things in the world. But this morning I wanted to inspire you. How much do you serve your God? నీ దేవుడు నీకు అప్పచెప్పిన పనిని ఎంతగా నీవు చేస్తూ ఉన్నా, నీ దేవుని ప్రజలకు ఎంతగా నీవు పనివాడివై ఉన్నా. In what ability and capacity are you serving God and God's people? Often we serve ourselves, we serve our families, but let us be mindful of the fact that God has chosen each one of us to serve Him. How do we serve Him? We serve Him by serving His people. తన ప్రజలకు సేవ చేసి, తన పనిని తన ప్రజల కొరకు, ప్రజల పక్షముగా మనము చేయుటను బట్టి ప్రభువును మనము గణపరిచిన వారం అవుతూ ఉన్నాము. ప్రభుని పనిని జరిగించిన వారం అవుతూ ఉన్నాము. Don't chase the world and serve yourself alone or your people alone. Israelites failed in God assigned assignment. దేవుడు ఆజ్ఞాపించిన పనిని వారు సరిగా జరిగింపక దేవుని దృష్టిలో యోగ్యమైన సాక్ష్యమును వారు పొందుకోలేకపోయారు. కానీ మనము అలాగున కాక, మనకు మాదిరి నుంచి పోయిన దాసుడైన క్రీస్తు యేసును పోలి దేవుని బిడ్డలారా, దేవుని పనిలో పాలువాగుస్తూ ఉందాం. సువార్తను ప్రకటిద్దాం. దేవుని అనేకులకు తెలియచేద్దాం. ఆకలి దప్పులతో ఉన్నవారికి దేవుని పేరట ఆహారము పెట్టి, ప్రేమను పంచి, ఆదరణ లేని వారికి సహవాసమును అందించి, లెట్ us serve God's people. అన్నిటికన్నా ముఖ్యముగా వారి జీవితంలో సత్యమును, సువార్తను విత్తి వారు వెలుగు చూడలాగున సర్వ్ గాడ్, దేవుని పనిని చేయండి. దేవుని పని కొరకు ఈ మాటలను మీ విషయమై దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. ప్రభువా, నీ సేవ చేయుటకు నీవు మాకు ఆధిక్యత ఇచ్చి ఉన్నా, నీ ప్రజలకు సేవ చేయుటకు మాకు ఆధిక్యత ఇచ్చి ఉన్నా. తండ్రి, గతములో ఇశ్రాయేలీయులు తండ్రి ఈ ఆధిక్యతను కలిగి ఉన్న వారుగా, తండ్రి నీవు అప్పచెప్పిన పనిని పరిపూర్ణముగా వారు జరిగించలేక సాక్ష్యమును కోల్పోయిన వారుగా వారు ఉన్నారు. కానీ
మేము అలాగున కాక, హెల్ప్ అస్ టు రిమైన్ హంబుల్, తగ్గింపును కలిగి నీ ప్రజలకు సేవ చేయటకు సహాయం వచ్చాయి. నీ సువార్తను ప్రకటించవచ్చు తండ్రి. మా సమాజంలో నెలకొని ఉన్న తండ్రి, ఇదిగో ప్రభువా, ఇక్కట్లు ఇబ్బందులలో తండ్రి, మేము నీ వారమని నీ ప్రేమను పంచచ్చు నీ ప్రజలకు సేవ చేయటకు సహాయం వచ్చాయి. ఈ మాటలను నీ పనిని చేయడానికి నీ ప్రజల విషయమై ఆశీర్వదించమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.